హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్. నేను దీప్తి. ఈరోజు ఈ వీడియోలో నేను బియ్యపు నూక తర్వాత కంది నూక ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇవి ముందుగా చేసి పెట్టుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు దోశ ఇడ్లీనే కాకుండా ఇలా మనం వెరైటీగా కూడా ట్రై చేయొచ్చు. కంది నూకతో మనము కంది నూక దోశ చేయొచ్చు, బిళ్ళ కుడుములు కూడా చేయొచ్చు అండి. అది ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేసిండాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, జస్ట్ చెక్అవుట్. బియ్యపు నూకతో అయితే మనం ఉప్మా చేయొచ్చు. మనం అప్పటికప్పుడు చేసుకోకుండా ఇలా ముందుగా చేసి పెట్టేసుకుంటే మనం మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేయచ్చు. ఇవి కనీసం ఒక 2 months మనకి నిలువ ఉంటాయండి, ఏమీ చెడిపోవు. సో దీని ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అనేది చూసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన ఛానల్ ఎవరన్నా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. వీడియో స్టార్ట్ చేసేద్దామండి. కంది నూక ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేనైతే 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను, 2 glasses ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. చూడండి, 1:2 రేషియోలో తీసుకోవాలి. కందిపప్పు ఒకటైతే 2 బియ్యం తీసుకోవాలి. నేనైతే ఎర్ర బియ్యం తీసుకుంటున్నానండి, మీరైతే వైట్ రైసే తీసుకోండి, అది మీ చాయిస్. ఇప్పుడు మనం కందిపప్పు అయితే మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఫస్ట్ ఇది రవ్వలాగా ఇలా తిప్పేసుకుందామండి, జల్లించుకునేస్తాము. ఇలా కొంచెం జల్లించుకొని ఇంకొంచెం మనకి రవ్వలాగా తిప్పేసుకుంటాము మిగిలింది. సో ఇలా తిప్పుకొని ఇలా జల్లించుకుంటూ ఉండాలండి, మనకి రవ్వలాగా వచ్చేలాగా. ఇప్పుడు నేను బియ్యం యాడ్ చేసేస్తున్నాను. బియ్యాన్ని కూడా మనము రవ్వలాగా చేసేసుకుందామండి. గోధుమ రవ్వ వస్తుంది కదండి, ఆ సైజులో ఉండాలి మనకి, మరీ మెత్తగా అయితే తిప్పేసుకోకూడదు. చూడండి, ఈ రెండు ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాము. మనకి కంది నూక అయితే రెడీ అయిపోయింది. నేనైతే చూపిస్తున్నాను చూడండి, అలా రవ్వలాగే ఉండాలి. నెక్స్ట్ అయితే బియ్యపు నూక ఎలా చేయాలో చూసేద్దాము. దీనికైతే నేను బియ్యం తీసుకుంటున్నాను, పర్టికులర్ క్వాంటిటీ అయితే ఏం లేదండి. డ్రై ప్యాన్లో బియ్యం అయితే వేయించుకోవాలి, సిమ్లోనే వేయించుకోవాలి. మనకి మొత్తం బియ్యం అంతా ఒకేలాగా వేగాలి. ఇలా కొంచెం వైట్గా వస్తుందండి బియ్యము, నీకు చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని చల్లారాక మనం మిక్సీ జార్లో పట్టేసుకుంటున్నాము. దీన్ని కూడా రవ్వలాగా తిప్పుకొని ఇలా జల్లించుకునేస్తాము. సో మిగిలిండేది మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని ఇలా రవ్వలాగా వస్తే సరిపోతుంది, అంతేనండి. చూడండి, ఇలా రవ్వలాగా వస్తే ఇది బియ్యపు నూక అంటాము. సో ఈ రెండు మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. రెండు చాలా ఈజీ ప్రాసెసేనండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. సో మనకి ఖాళీ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీ అయిపోతుంది. చెప్పాను కదండి, మనకి 1.5 months 2 months ఇలా స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఈ వీడియోలో అయితే మనం బియ్యపు నూక కంది నూక ఎలా చేయాలో చూసేసాం కదా. నేను రాబోయే వీడియోస్లో మీకు బియ్యపు నూకతో ఉప్మా ఎలా చేయాలి, కంది నూకతో దోశ ఎలా పోసుకోవాలి అని చూపిస్తాను. Thanks for watching. Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye.